హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో చేసే ఆలు బఠానీ కుర్మా చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో చూసి ఎలా ఉందనేది మీరు నాకు లైక్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్గా చేసే ఈజీగా ఉండే వంటలు నేను మీకు రెసిపీస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వీడియోస్ మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరి వరకు కంప్లీట్గా చూడండి. ఎలా చేయాలనేది చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే మీకు రెసిపీలోకి వెళ్ళిపోదాం చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ నేను కాజు బాదము అలాగే ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి మిక్సీలోకి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను అల్లము వెల్లుల్లి వేసానండి. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ వేసుకునేసి మిక్సీకి ఫైన్ పేస్ట్ లాగా పట్టేస్తున్నానండి. ఇలా పట్టేశాక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకునేసి అందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి. నేను ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చికరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక నేను ముందే పట్టి పెట్టుకున్న మిక్సీలో పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా అన్నీ కూడా వేపుకోవాలి ఒకసారి. ఇలా అన్నీ చూడండి, ఆనియన్స్ మంచి కలర్లోకి వచ్చినాక ఇలా పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇక్కడ నేను డ్రై బఠానీ అనేది ఉంటుంది కదా, అది వేసుకుంటున్నానండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టి అవి వేసుకుంటున్నాను. మీరైతే మామూలుగా బయట మార్కెట్లలో దొరుకుతాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. అలాగే కట్ చేసిన టమోటాలు ఒక 2, ఒక 1/2 కిలో వరకు ఆలుగడ్డలు ఇలా సన్నగా ముక్కలు తీసి పెట్టుకున్నాను. అలాగే సాల్ట్ కొంచెం వేసేసి మన రుచికి తగ్గ సాల్ట్ అనేది వేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి అలాగే ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి. ఒక 1.5 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఆ పైన నేను కొంచెం కసూరి మేతి వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని పైన ఒక్కసారి కూడా మసాలా అన్నీ కూడా బాగా కలిపేలాగా పట్టేలాగా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి, ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలనేది చూసుకొని మనకి వాటర్ అనేది వేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ, లూజ్ గ్రేవీ ఉండాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు థిక్ గ్రేవీ కావాలంటే వాటర్ తక్కువ వేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఉడికించేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఆలు గ్రీన్ పీస్ కుర్మా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. మనకి ఇంకొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడాలంటే లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసి రెడీ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వంట కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. రెసిపీస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.